అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చాలా రుచికరమైన సోయా కీమా అండి, అంటే మిల్ మేకర్ కీమా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ధాబా స్టైల్ అయితే చేస్తున్నాను, చాలా సింపుల్గా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఈ కప్పుతో మిల్ మేకర్ని అయితే వేసానండి. ఇప్పుడు దీంట్లో వేడివేడిగా నీళ్ళని పోయాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల మనకు మిల్ మేకర్ అనేది బాగా మెత్తగా అవుతుంది. నీళ్ళు అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు పోస్తే మిల్ మేకర్ బాగా మెత్తగా అవుతుందండి. ఈ విధంగా స్పూన్తో మొత్తం మిల్ మేకర్ మొత్తం బాగా వేడి నీళ్ళలో మునిగేలా కలుపుకోవాలి మనము. ఇవి మునగడం వల్ల బాగా ఉబ్బుతాయండి, నీళ్ళు అనేది బాగా పీల్చుకుంటాయి. దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా మనకు బాగా తగ్గుతుంది. ఒక్క 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన అయితే పెట్టేద్దాం దీన్ని. ఆ లోపల మనం మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక స్పూను ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒక్క 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి మనము దోరగా ఫ్రై చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి మనం వేసిన ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసానండి. ఇది కూడా మనకు కరివేపాకు దూరగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మసాలాలో. మనకు మిల్ మేకర్ కీమాలో మెయిన్ మసాలా ఇదే. ఇప్పుడు ఇదైతే దూరగా ఫ్రై అయిపోయింది, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. మనం నానబెట్టిన మిల్ మేకర్ ఉంది కదా, అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. చూస్తారు కదా, మన మిల్ మేకర్ అనేది నీళ్ళని బాగా పీల్చుకుని బాగా ఉబ్బిపోయాయండి. ఇంకోసారి మనము గిన్నెలు అయితే 4 పక్కలు బాగా కలుపుకుందాం కింద పైన. మిల్ మేకర్ అనేది మనం నీళ్ళలో నానబెట్టాలి అన్నప్పుడు వేడి నీళ్ళు ఎంత వేడిగా ఉంటే మిల్ మేకర్ అనేది అంత బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. చూసారు కదా, మన మిల్ మేకర్ అనేది బాగా స్పాంజ్ లాగా అయింది. ఇప్పుడు దీన్ని మొత్తం నీళ్ళైతే బాగా గట్టిగా మనం పిండేద్దాము. నీళ్ళు ఏమాత్రం లేకుండా ఎంతవరకు అవుతుందో అంతవరకు బాగా పిండేసామంటే నీళ్ళన్నీ మనకు మిల్ మేకర్ నుంచి వెళ్ళిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే పిండుకోవాలి. ఇదే విధంగా మిల్ మేకర్ మొత్తం బాగా నీళ్ళు లేకుండా బాగా పిండుకోవాలి మనము. అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసన అనేది మనకు నీళ్ళలో వచ్చేస్తుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా మరి నీళ్ళగా లేకుండా బాగా పొడి పొడిగా వస్తుంది మన కీమా అనేది. ఇప్పుడు మిల్ మేకర్ మొత్తం అయితే బాగా మిల్ మేకర్ పిండేసిన తర్వాత ఆ నీళ్ళలో, వేడి నీళ్ళలో చూసారు కదా, దాని రాస్మిల్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టేద్దాము. మిల్ మేకర్ అయితే చూసారు కదా, నీళ్ళు అనేది బాగా పీల్చుకొని మనకు బాగా ఉబ్బి సేమ్ మనకు నాన్ వెజ్ ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక మీడియం సైజు మిక్సీ జార్లో అయితే వేసుకునేద్దాము. ఇది మనకు మెత్తగా మిక్సీ పట్టకూడదండి, బరగ్గా పట్టాలి. ఈ విధంగా మొత్తం అయితే వేసి మిల్ మేకర్ని దీంట్లో 3 పచ్చిమిరకాయలను అయితే ఇక్కడైతే తీసుకున్నాను నేను. దీన్ని సగం సగం అయితే తీసి వేసుకుందాము. దీన్ని అయితే మనం బరగ్గా పట్టుకోవాలండి, మెత్తగా అయితే పట్టకూడదు. దీంట్లో నీళ్ళు మాత్రం పోయకూడదండి, అలాగే మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను పెరుగు వేయడం వల్ల మనకి కీమా అనేది స్మూత్గా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం మూత పెట్టేసి బరగ్గా అయితే మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు పొడి పొడిగా రావాలి. నీళ్ళు మాత్రం దీంట్లో వేయకూడదండి, నీళ్ళు పోయకుండానే మనం మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిల్ మేకర్ పొడిగా ఉండడం వల్ల మనం చేసే కీమా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ముద్దగా ఉంటే బాగుండదు, పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని పక్కన తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేద్దాము. చూసారు కదా, మనకు పచ్చిమిరపకాయలు కూడా కీమాలు అక్కడక్కడ కచ్చాపచ్చాగానే ఫ్రై అయ్యి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అనేది దీన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పొడిగొట్టుకుందామని మనము. ఇప్పుడు మనకు మసాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం బరగ్గానే ఉంటుంది. చూసారు కదా, మనకి ఎంత వీలైతే అంత సన్నగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలు అయితే మంచి నాటు టమాటాలు నేను 2 అయితే వేసుకున్నానండి, మీడియం సైజువి. టమాటాలు ఈ మసాలా వేసి మిక్సీ పట్టడం వల్ల ఏమంటే మనకు బరగ్గా ఉన్న మసాలా మొత్తం టమాటాతో బాగా కలిసిపోయి మెత్తని పేస్ట్లా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ అయితే పట్టేద్దాం. మనం నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి, టమాటా ఉంది కదా, ఆ టమాటా నీళ్ళతో సరిపోతుంది. ఈ విధంగా మనం ఎంత అయితే అంత మెత్తగా స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 4 చెంచాల నూనెతో పోసుకుంటామండి. మనకు సోయా కీమాకు 4 చెంచాల నూనె అయితే పడుతుంది. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ చెంచా అయితే వాడుతున్నానండి. పెద్ద చెంచా అయితే 2 సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఎర్రగడ్డలు బాగా దూరగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూస్తారు కదా, ఈ మాత్రం మనకు ఫ్రై అయితే సరిపోతుంది ఎర్రగడ్డ అనేది. ఇప్పుడు దీంట్లో ఒక 10 తెల్లగడ్డ పాయలు అయితే కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. దీంట్లో మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ కన్నా తెల్లగడ్డల్ని, అంటే వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, దాని స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాము, ఆ పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లోనే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే
కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం వేసిన ఉప్పు, పసుపు ఎర్రగడ్డల్లో అలాగే తెల్లగడ్డలో బాగా కలిసేలా కలుపుకుందాం ప్యాన్లో 4 పక్కల. అసలు ఇది మనకు ఫ్రై అవుతుంటేనే మన కిచెన్ మొత్తం మంచి అరోమా ఫ్లేవర్ అండి. పచ్చి మసాలాలు వాసన పోతే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకుందాం. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకుంటే మన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నామండి. ఇక్కడ కారం అనేది మీరు చూసి వేసుకోవాలి. మనం ఇంతకుముందే మిల్ మేకర్లో 3 పచ్చిమిరపకాయలు వేసాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కారం అనేది వేసుకోవాలండి. ఈ కీమా అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకే కొంచెం స్పైసీగా వేసాను. మరీ ఎక్కువ స్పైసీగా కాదండి, కొంచెం స్పైసీగా ఉంటుంది. కారం వేసిన తర్వాత 1 నిమిషం అలా కలుపుకొని మనం పొడి చేసి పెట్టుకున్న కీమా ఉంది కదా, ఆ కీమా మొత్తం మనం ప్యాన్లో అయితే వేసేయాలి మసాలాలో. ఇక్కడ స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశానండి, ఎందుకంటే మనం కారం వేసాం కదా, అది మాడకుండా ఉండాలంటే మనం స్టవ్ని ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసి కీమా వేసాం కదా, సోయా కీమా, మిల్ మేకర్ కీమా, మొత్తం మసాలా మిల్ మేకర్లు బాగా పట్టేలాగా ప్యాన్లో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. ఇది మనం కలుపుతూనే ఉండాలండి, ఒక 5 సెకండ్లకు ఒకసారి అలాగా. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి. హైలో కానీ మీడియంలో కానీ ఉంటే మనకు మాడు వాసన అనేది వస్తుంది. అలా కాకుండా మసాలాలు మొత్తం మన మిల్ మేకర్ కర్రీలో పట్టాలంటే సిమ్లో పెట్టి మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన నూనె కానీ మనం వేసిన మసాలాలని మిల్ మేకర్ కీమాలో బాగా పడతాయండి. ఈ విధంగా చేయడం వల్ల మిల్ మేకర్లో ఉన్న పచ్చివాసన కూడా మనకు ఇలా చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా మిల్ మేకర్లో, అదనేది మనకు 80% వెళ్ళిపోతుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అదే మన జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, టమాటా మిక్సీ పట్టాం కదా, ఆ మసాలా అయితే వేసేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ గ్లాస్తో నీళ్ళు అయితే పోసానండి. ఫస్ట్ అయితే సగం గ్లాస్ అయితే పోసాను, ఎందుకంటే మనం ఎక్కువ నీళ్ళు అయితే కీమాలో పోయకూడదు. ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల మనం చాలాసేపు ఉడికించాల్సి వస్తుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే మనం చూసి వేసుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం గ్లాసు పూర్తి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసాను. ఇప్పుడు నీళ్ళలో మనము దీన్ని బాగా కలుపుకునేసి ఒక 5 నుంచి 8 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం. స్టవ్ వచ్చేసి ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా మనకు సోయా కీమాలో బాగా పడుతుంది. అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ మిల్ మేకర్ కీమాలో బాగా పడతాయండి. స్లోగా మనం కుక్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఫ్లేవర్ అనేది మన మిల్ మేకర్ కర్రీలో బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాబాలో చాలా వరకు ఇలాగే చాలా సింపుల్గా చేసి పెడతారండి. మన మిల్ మేకర్ కీమా అయితే రెడీ అయిపోయిందండి, గుమ్మగుమ్మలాడుతూ సూపర్ టేస్ట్గా. ఇప్పుడు దీన్ని అయితే ప్లేటింగ్ అయితే చేసేద్దాము. చూడడానికి ఎంత ఎమ్మెమ్మిగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. వేడి వేడి చపాతీ కానీ, పూరి, అలాగే పరోటాలు కూడా మంచి కాంబినేషన్ ఇది. నిమ్మకాయతో కొత్తిమీరతో గార్నిష్ అయితే అదిరిపోయింది కదా. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.